మహాభారతంలో సర్వశ్రేష్ఠ ధనుర్ధారుల గురించి ఈరోజు తెలుసుకుందామా? కర్ణుడు, అర్జునుడు, అశ్వత్థామ విలువిద్యలో ఆరితేరినవారు. వీరు విలువిద్యా కౌశలంతో అందరినీ ఆశ్చర్యచకితులను చేసేవారు. అలాగే అభిమన్యుడు అసాధారణ యోధుడు, విలువిద్యలో తండ్రికి మించిన తనయుడు. చక్రవ్యూహంలో ప్రవేశించిన అభిమన్యుడు వీరత్వం ముందు నిలవలేక యుద్ధ నియమాలకు వ్యతిరేకంగా ఆ వీరుడిని దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, ద్రోణాచార్యులు చుట్టుముట్టి అభిమన్యుడిని అంతమొందిస్తారు. గురువు ద్రోణాచార్యుడు భీష్మ పితామహుడు అన్ని రకాల శస్త్రవిద్యలు తెలిసినవారు. భీష్ముడు విల్లు ఎంత శక్తివంతమైనదంటే తన బాణాలతో గంగానది ప్రవాహాన్ని అడ్డుకున్నాడు. తర్వాత ద్రోణుడు బాణాలను సంధించడంలో సిద్ధహస్తుడు. కురుక్షేత్ర యుద్ధంలో భీష్మ ద్రోణులను ఓడించడం అంత తేలిక కాదు అని తెలుసుకున్న పాండవులు శిఖండిని భీష్ముడిని పడగొట్టడానికి అశ్వత్థామ అతహ అనే అబద్ధపు మరణవార్త ద్వారా ద్రోణుణ్ణి పడగొడతారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు రుక్మిణీల కుమారుడు ప్రచ్ఛన్నుడు విలువిద్యలో ఆరితేరినవాడు. ఇతడు అభిమన్యుడు